ఎకనామిక్ సర్వే అంటే ఏందో చూద్దాము. ఎకనామిక్ సర్వే ఎకనామిక్ సర్వే అంటే డాక్యుమెంట్ ప్రిపేర్డ్ బై ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రిపేర్ చేస్తారు. కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ ఏం లేదు ప్రిపేర్ చేసి ప్రజెంట్ చేయాలి అని చెప్పి. బట్ యూజువల్లీ ఇట్స్ టేబుల్డ్ ఇన్ ద పార్లమెంట్ ఇన్ డే బిఫోర్ ద యూనియన్ బడ్జెట్. కానీ జనరల్గా ఇది కాన్స్టిట్యూషన్ అబ్లిగేషన్ ఏం లేదు, కంపల్సరీగా పెట్టాలని చెప్పి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రిపేర్ చేస్తారు. ఫైనాన్స్ మినిస్ట్రీ ఒక చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ బిఫోర్ యూనియన్ బడ్జెట్ ముందు ఇది చేస్తారు అన్నట్టు. కొన్నిసార్లు పెట్టకపోవచ్చు కూడా ఇలా అన్నట్టు. బడ్జెట్ అనేది ఇస్ లేబుల్డ్ ఆఫ్టర్ వైల్ బడ్జెట్ని నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కోసం అంటే ఎకనామిక్ సర్వే అనేది ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో ఏం జరిగింది అని చెప్పి ఒక సర్వే లాగా అంతే. ఇది అంటే ఇప్పుడు సర్వే టేబుల్ జనవరి 20, 2018లో పెట్టిండు అనుకో, అది ఎకనామిక్ సర్వే 2017 to 18 సంబంధించింది. ఒకవేళ 2019లో పెడితే అది 2018-19 ఇయర్కి సంబంధించింది ఇది అన్నట్టు. సో అలా ఇంకా అంతకుముందు వరకు 2014 వరకు సింగిల్ వాల్యూమ్ సర్వే ఉండేది. 2014-15లో 2 వాల్యూమ్స్ వచ్చేవి. ఐఎంఎఫ్స్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ లాగా 2 వాల్యూమ్స్. వాల్యూమ్ 1లో ఫ్యూచర్ సజెషన్స్ ఉండేవి, వాల్యూమ్ 2లో పాస్ట్ డేటా ఉండేది. ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్డ్ థీమ్ ఇన్ ప్రిఫేస్ అలా ఉండేది. అలా ఉంటే 2 వాల్యూమ్స్ వచ్చేసి మళ్ళీ కొన్ని అవుతారు వాల్యూ. ఎకనామిక్ సర్వే 2022 మాత్రం సింగిల్ వాల్యూమే ఇచ్చింది. ఎందుకు అంటే 2 వాల్యూమ్స్ ఎందుకు లేవు అంటే నార్మల్గా పర్సన్స్ 900 ఎక్కువ పేజెస్ వల్ల లేకపోతుంది. సో అన్నీ కంప్రెస్ చేసి ఒకటే వాల్యూమ్ చేయాలనుకున్నారు. ఎందుకు ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ ప్రిపేర్ చేశారు అంటే ఎకనామిక్ సర్వేస్ ప్రిపేర్డ్ అండ్ సైడ్ బై చీఫ్ ఎకనామిక్ అడ్వైజరే అలా అన్నట్టు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనే పోస్ట్ ఏదంటే ఇది ఫైనాన్స్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. టెన్యూర్ 3 years, రీఅపాయింట్మెంట్ పాసిబుల్, కాన్స్టిట్యూషనల్ కాదు, స్టాట్యూటరీ కాదు, హ్యాస్ కంట్రోల్ ఓవర్ ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఆఫీసర్స్. నోటబుల్ సీఎస్ ఎవరంటే మన్మోహన్ సింగ్, రఘురామ్ రాజన్, అరవింద్ సుబ్రహ్మణ్యన్, వీళ్ళు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ ఇది అన్నట్టు. ఇది